బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలతో సీఎంలతో ఆయన భేటీ కానున్నారు. ఇక సమావేశానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే ఈ మీటింగ్ లో మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. అటు ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో జరిగే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాద ఆనవాళ్లు ఉండకూడదనే టార్గెట్ గా కేంద్రం పనిచేస్తోంది. అయితే ఈ రాత్రికి తెలంగాణ సీఎం రేవంత్, రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఇక మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలతో అయితే సీఎంలతో ఆయన భేటీ అవుతున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్, రేపు ఢిల్లీలో కీలక సమావేశం ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం ఉంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ప్రధానంగా చర్చ అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలతో అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. సో ఈ మీటింగ్ లో ఏదైతే కీలకమైన అంశాలు చర్చించే అవకాశం ఉంది. మావోయిస్టు ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి మొన్న రీసెంట్ గా ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. సో దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 3-4 సంవత్సరాల్లో దేశంలో వామపక్ష తీవ్రవాదం ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ లో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము పెట్టుకుంది. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు అనేకంగా జరిపింది. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ మావోయిస్టు తీవ్రవాద వాళ్ళు తగ్గాయి. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ అలజడి వినిపిస్తుంది. సో అలాంటి రాష్ట్రాల్లో కూడా దీన్ని తగ్గించేందుకు కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, వారికి సంబంధించిన అనుకూల ప్రాంతాలు ఉంటాయో ఆ రాష్ట్రాలతో చర్చలు జరిపేందుకు ఈ చర్చలు మీటింగ్ నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు ఏదైతే ప్రభావిత ప్రాంత రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది రేపు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే వారు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ సమావేశాలు గతంలో కూడా అనేక నిర్వహించారు. సో అనుకూలమైన ఫలితాలు వచ్చాయి కాబట్టి మరోసారి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో మరోసారి ఈ మావోయిస్టు అలజడులు వినిపిస్తున్నాయి కాబట్టి వారిని కట్టడి చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.